పిఎన్జీ ఫామ్ పెట్టుకున్నారు. తర్వాత వీటికి పేర్లు ఏంటండి? ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ మీరు ప్రజెంట్ టెన్స్ అని రాసిన తప్పేం లేదు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇంతవరకు మీకు తెలిసిందని చెప్పి అనుకుంటాను నేను. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనం తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నాకు చాలా ఇంపార్టెంటు, నేను మాట్లాడలేకపోతున్నా, నాకు రావట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే ఇవి టేబుల్స్ నేర్చుకోవాలి. ఇది చాలా ఎసెన్షియల్. ఎందుకు చెప్తున్నానో వినండి. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన బాడీలో మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి వెర్బ్ అనేటువంటిది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా పని గురించి అడగాలి.